హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. రేపు తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి పేలాల పిండిని నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా. ఈరోజు మన వీడియోలో పేలాల పిండిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ప్రాంతం వారీగా పేలాల పిండిని ఒక్కొక్కరు ఇలా మొక్కజొన్నలతో కొంతమంది చేసుకుంటూ ఉంటారు, లేదా జొన్నలతో కొంతమంది చేసుకుంటూ ఉంటారు. నేను ఈరోజు మొక్కజొన్నలతో పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా మనం మొక్కజొన్నల్ని తీసుకోవాలి. ఇవి మనకి పాప్కార్న్ సీడ్స్ అంటే ఇస్తారు, సెపరేట్గా ఉంటాయన్నమాట. ఈ మొక్కజొన్నల విత్తనాలను తీసుకొని ముందుగా మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 స్పూన్ గీని యాడ్ చేసుకోండి. నూనె వాడకండి, ప్రసాదం కాబట్టి నెయ్యి మాత్రమే వేసుకోండి. 1 స్పూన్. మన దగ్గర ఉన్న ఏదో ఒక గిన్నె కొలత తీసుకోండి. అదే గిన్నెతో 1 కప్పు వరకు మొక్కజొన్నల్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. మనకి మొక్కజొన్నలు అనేవి రంగు మారి ఇలా పాపింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఏదైనా ఒక లిడ్తో క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. అప్పటి వరకు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. యాడ్ చేసిన గీ అనేది మొత్తం ఈ మొక్కజొన్నలన్నిటికీ పట్టేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకు అవి పాపింగ్ అనేది స్టార్ట్ అయిన వెంటనే లిడ్తో క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేశాక కూడా కొంచెం మీరు గ్యాప్ ఉండేటట్టు క్లోజ్ చేయండి. ఇప్పుడు నేను లిడ్తో క్లోజ్ చేస్తున్నాను. కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఇలా అన్నమాట. అలా మధ్యలో ఒక్కొక్కసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. లేదు మీకు ప్యాన్ ఈజీగా మూవ్ అయ్యే ప్యాన్ అయితే ఇలా కదుపుతూ ఉండండి మధ్య మధ్యలో. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా పేలాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇవి చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం లైట్ బరకు ఉండేటట్టు బ్లెండ్ చేసుకోవాలి. మరీ మనకి స్మూత్ పౌడర్ అయితే అవ్వదండి. పేలాలు మనం గ్రైండ్ చేసేటప్పుడు మరీ ఫైన్ పౌడర్ అవ్వదు, జస్ట్ లైట్ బరక అయితే ఉంటుంది. అలానే కొంచెం లైట్ బరకగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా బ్లెండ్ చేసేసుకున్నాం కదా, చూసారు కదా, ఇలా ఉంటుందండి పౌడర్ లాగా. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనం మొక్కజొన్నల్ని ఏ గిన్నెలో అయితే కొలిచి తీసుకున్నామో, మీరు హాఫ్ అయినా సరే ఫుల్గా అయినా సరే ఎంత క్వాంటిటీ మొక్కజొన్నల్ని తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లం పౌడర్ని కానీ బెల్లంని తురిమి కానీ తీసుకోండి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను. దాన్ని కూడా మిక్సీ జార్లో కొంచెం పేలాల పిండి ఉంచి అందులో వేసి బ్లెండ్ చేసుకుంటే ఇలా ఫైన్గా పౌడర్ అయిపోతుంది. ముందుగా మనం ఒక బౌల్లో పేలాల పిండిని తీసుకున్నాం కదా, అదే బౌల్లో ఈ బెల్లంని పౌడర్ చేసిన పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులో మరింత రుచి కోసం ఒక 1/2 కప్పు లేదా 1/2 కప్పు అయినా సరే మీకు నచ్చితే ఎక్కువైనా తీసుకోవచ్చండి. 1/2 కప్పు అయితే నేను తీసుకుంటున్నాను. పుట్నాలు అన్నమాట, లేదా వేపిన శనగపప్పు అంటాం కదా, వాటిని కూడా ఇలా పౌడర్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసేసాక ఒకసారి కలిపేస్తున్నాను. కలుపుకున్నాక నార్మల్గా మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ని డైరెక్ట్గా వేసుకోవచ్చండి. లేదు అంటే ఇలా నేను బెల్లాన్ని పౌడర్ చేసిన టైంలో ఒక 2-3 ఇలాచీలని వేసి పౌడర్ చేసుకోండి. ఇందులో మీకు ఇష్టమైతే ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని వేసి, జీడిపప్పుని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే కిస్మిస్ని కూడా వేసి ఇలా దోరగా ఫ్రై చేసుకొని ఈ పేలాల మిశ్రమంలో వేసి కలిపితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు జీడిపప్పు కిస్మిస్ ఇష్టపడకపోతే 1 స్పూన్ నెయ్యినైనా ఆ పేలాల పిండిలో వేసి కలిపేటప్పుడు మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి నేను ఫ్రై చేసేసుకొని పేలాల పిండిలో వేసేసుకుంటున్నాను. వీటితో పాటుగా ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ, అలానే షుగర్ కలిపి బ్లెండ్ చేసుకున్న పౌడర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను అదొక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. మీ దగ్గర పౌడర్ లేకపోతే నేను చెప్పాను కదా, ముందు మిక్సీ పట్టేటప్పుడు బెల్లాన్ని ఒక 2 లేక 3 ఇలాచీలను వేసి గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేస్తున్నాను. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత మొత్తం కలిసేటట్టు చేత్తో మిక్స్ చేసుకోండి.
అంతేనండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ పేలాల పిండిని ఇలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. టేక్ కేర్. థాంక్స్ ఫర్ వాచింగ్.